ప్రపంచాన్ని ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ వణికిస్తోంది. కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాల్లో ఎబోలా మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తిస్తుండడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం తాజాగా ఒక కీలక అడ్వైజర్ని జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను కేంద్రం వెల్లడించింది. దేశంలోకి ఈ వైరస్ ప్రవేశించకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అత్యవసర మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతానికి భారత్లో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసిన ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చేవారు ఖచ్చితంగా స్వీయ నిర్బంధం పాటించాలని ఆదేశించింది. కరోనా మహమ్మారి సృష్టించిన నష్టం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఇప్పుడు ఎబోలా వైరస్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సైతం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ఈ వైరస్ మన దేశంలోకి వ్యాపించే ప్రమాదం ఉండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారు లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించి భారత్కు చేరుకునే వారిపై ప్రత్యేక నిబంధనలు విధించింది. దేశ రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గత 21 రోజుల్లో ఎవరైనా ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించినా లేదా ఆయా దేశాల విమానాశ్రయాల మీదుగా ప్రయాణించి భారత్కు వచ్చినా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ప్రయాణికులు వెంటనే స్వీయ నిర్బంధం అంటే హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడటానికి సమయం పడుతుంది. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారు తమ ఆరోగ్యాన్ని నిరంతరం గమనించుకోవాలని కేంద్రం కోరింది. ముఖ్యంగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని, అవి ఎబోలా ప్రాథమిక లక్షణాలు కావచ్చని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ప్రయాణికులు దాచకుండా వెంటనే ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ముందస్తు సమాచారం ఇవ్వటం వల్ల బాధితులకు సకాలంలో సరైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడవచ్చు. అంతేకాకుండా వాటి కుటుంబ సభ్యులకు మరియు సమాజానికి ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాపించకుండా కట్టడి చేయవచ్చని అధికారులు వెల్లడించారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగులు ఐసోలేషన్ వార్డులకు తరలించి ప్రత్యేక చికిత్స అందించడానికి అన్ని రాష్ట్రాల వైద్య విభాగాలు సిద్ధమవుతున్నాయి. ప్రజల సహాయార్థం తక్షణ సమాచారం అందించడం కోసం ప్రభుత్వం 1075 హెల్ప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి సందేహాలున్నా, అత్యవసర పరిస్థితి ఎదురైనా ఈ నెంబర్కు కాల్ చేసి అధికారుల సాయం పొందవచ్చు. భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళనకు లేదా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అయితే భయం లేకపోయినా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తత అత్యంత అవసరమని పేర్కొంది. ఎయిర్పోర్టుల్లో తనిఖీలను పటిష్టం చేయడంతో పాటు విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరి ట్రావెల్ హిస్టరీని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తే ఎబోలా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించకుండా విజయవంతంగా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.